ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీలపై ఛార్జ్ షీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ ముట్టడించింది. ఈడీ కార్యాలయం ఎదుట ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీలపై ఛార్జ్ షీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ ముట్టడించింది. ఈడీ కార్యాలయం ఎదుట ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజ్రెడ్డి, టు నేషనల్ హెరాల్డ్ కేసులో అయితే సోనియా రాహుల్ గాంధీలపై ఛార్జ్ షీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ ముట్టడించింది అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పైన కేసులు నమోదు చేశారు. ఇదంతా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ఆ పార్టీ దేశవ్యాప్తంగా బలోపేతం అవుతుంది. దాన్ని చూసి ఓర్వలేకనే నరేంద్ర మోడీ ఇలాంటి కుట్రలకు పాల్పడ్డాడు. కేవలం ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రకంగా ఛార్జ్ షీట్ లో వాళ్ళిద్దరి పేర్లను నమోదు చేశారు. పూర్తిగా ఇదంతా రాజకీయ కక్షతోనే జరుగుతుంది. గుజరాత్ లో ఏఐసిసి మీటింగ్ పెట్టుకున్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. అందులో భాగంగానే అగ్రనాయకుల పైన కేసు నమోదు చేశారని కూడా కాంగ్రెస్ మొదటి నుంచి అది ఫైర్ అవుతుంది. అందులో భాగంగానే ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయానికి ముట్టడికి వెళ్లారు. అందులో భాగంగా ఈడీ కార్యాలయం అంతా ఉద్రిక్త పరిస్థితులకు ఉంది. ఓవైపు యూత్ కాంగ్రెస్ నాయకులకు, మరోవైపు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది, ఉద్రిక్త పరిస్థితులకు ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట, అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితులకు ఉంది. అక్కడ పరిస్థితిని అదుపు చేయడానికి యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ యూత్ కాంగ్రెస్ నేతలు ఒకటే చెప్తా ఉన్నారు, ఇదంతా కక్ష సాధింపు చర్యలో భాగంగానే సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ పైన కేసు నమోదు చేశారు. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే ఓర్చుకోలేకనే ఈ రకమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఫైర్ అయ్యారు. మొత్తానికి ఈడీ ఆఫీస్ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. రైట్ రాజ్రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.